ప్రధాన వ్యక్తిగా ఈ పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి విద్వాంసులు, యువకుడైన సాహిత్య రంగంలో మేటి అయినటువంటి డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారు, ఈనాటి ఈ పురస్కార కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి మా ఆర్థిక కార్యదర్శి శ్రీ వద్రాజ్ వేణుగోపాలరావు గారు, వేదిక ముందున్నటువంటి పెద్దలు. ఇప్పటికీ సహృదయ ప్రారంభించి 20 ఏళ్ళయింది. ఈ 2 దశాబ్దాల కాలంలో సహృదయ తన ప్రస్థానాన్ని లక్ష్యం దిశగా కొనసాగిస్తూనే ఉంది. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్ని మానవ విలువల పునాదిపై ఒకే వేదిక నుండి కొనసాగించాలన్న మా ఆశయానికి ఓరుగల్లు సహృదయలో ఆర్థికంగా, హార్దికంగా తమ అండదండల్ని పుష్కలంగా అందిస్తున్న కారణంగానే సహృదయకు రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఎప్పటిలాగానే గత సంవత్సరం వార్షికోత్సవంతో ప్రారంభమైన మా కార్యక్రమాలు అప్పటి పురస్కార సభతో ప్రారంభమైనవి. శ్రీమాన్ నల్దీగ శ్రీనివాసాచార్య గారు రచించిన కట్టబ్రహ్మణ చరిత్ర పద్యకావ్యానికి సహృదయ ఒద్దిరాజు సోదర కవుల స్తుత్యంగా ఒద్దిరాజు వేణుగోపాలరావు గారి సౌజన్యంతో అందించే సహృదయ సాహిత్య పురస్కార సభకు హైదరాబాద్ నుండి ప్రముఖ విద్వాంసులు పండితులు డాక్టర్ శ్రీరంగాచార్య గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు తమ విలువైన సందేశాలను అందించి వెళ్ళారు. 2015 జూలై 27న జరిగిన ఈ వార్షికోత్సవ సభలో సహృదయ సభ్యులు ప్రదర్శించినటువంటి ఇంద్రసభ సాహిత్య రూపకం ప్రేక్షకులను అమితంగా అలరించింది. ప్రతి సంవత్సరం ప్రజాకవి కాళోజీ జన్మదినోత్సవాన్ని సెప్టెంబర్ 10వ తేదీన తెలంగాణ భాషా దినోత్సవంగా సహృదయ నిర్వహిస్తుకోవడం ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా 2015 సెప్టెంబర్ 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ అల్లం రాజయ్య గారు ఇచ్చేసి తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం అనే విస్తృత ప్రసంగం చేశారు. ఆ కార్యక్రమంలోనే బంగా నరసయ్య గారి సాహిత్య పురస్కారాలను అల్లం రాజయ్య గారికి, గిరిజా వినోద్ బాబు గారికి అందించి సహృదయ సత్కరించింది. 2015 సెప్టెంబర్ 17న సహృదయ కేంద్ర సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారి సహకారంతో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అప్పశే నవీన్ గారితో కథాసంధి కార్యక్రమాన్ని, దానికి అనుబంధంగా ఒక కథా సాహిత్య సదస్సును నిర్వహించింది. దానిలో శ్రీ కేపీ అశోక్ కుమార్ గారు కథానిక ప్రపంచీకరణ గురించి, ఆచార్య బన్నా ఐలయ్య గారు తెలంగాణ కథా వికాసాన్ని గురించి, శ్రీ రామచంద్రమౌళి గారు కథన శిల్పాన్ని గురించి విపుల ప్రసంగాలు చేశారు. త్వరలో అది గ్రంథ రూపంలో కూడా రాబోతూ ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఒక విశేష కార్యక్రమాన్ని దాదాపుగా 4 ఏళ్లుగా సహృదయ నిర్వహిస్తూనే ఉంది. ఆ పరంపరలోనే మహాభారత దర్శనం, భాగవత సుధాస్రవంతి, రామకథ పరిమళం, ఉపనిషత్ చంద్రికల వంటి ప్రసంగ జనులు ప్రవహింపజేసినట్లుగానే 2016 జనవరి 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు భగవద్గీతపై ప్రసంగాలు నిర్వహించింది. భగవద్గీత మత గ్రంథం కాదు, మానవ హిత గ్రంథం అన్న భూమికపై వందలాది మంది శ్రోతల సమక్షంలో వరంగల్లోని ఏవివి జూనియర్ కళాశాల ఆవరణలో కొనసాగిన ఈ గీతామృత ప్రసంగాలకు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, డాక్టర్ గరిడిపాటి నరసింహారావు, ఆచార్య శ్రీలక్ష్మణమూర్తి, శ్రీ కండూరి దత్తాత్రేయ శర్మ, మల్లాప్రగడ శ్రీమన్నారాయణ, బులుసు వెంకటేశ్వర్లు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, దీవి నరసింహ దీక్షితులు, గుదిమెళ్ల మరళి కృష్ణమాచార్యులు, కేఈ స్థలశాయి గారు, మావుడూరి సూర్యనారాయణమూర్తి వంటి ప్రముఖులు, గండ్ర లక్ష్మణరావు గారు, సంగనపట్ల నరసయ్య గారు మొదలైన ప్రముఖులు హాజరై తమ అపురూప ప్రసంగాలను అందించారు. సహృదయ మరో పార్శ్వం నాటకం. గత 16 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో నాటకోత్సవాలు నిర్వహిస్తూ నాటక చైతన్యానికి ఓరుగల్లుకు ఊపిరిలూదే ప్రయత్నాలు జరుపుతూ ఉంది. 2016లో కూడా ఏప్రిల్ 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోని నాటక సమాజాలను ఆహ్వానించి ఆహ్వాన నాటకాలను గొప్పగా ప్రదర్శనలు విజయవంతంగా సహృదయ నిర్వహించింది. 2016 ఏప్రిల్ 11న నిర్వహించిన సహృదయ ఉగాది ఉత్సవం రోజున ఒక సంగీత విభావరి జరిగింది. అది శ్రోతలను మైమరపింపజేసింది.
సహృదయ వ్యవస్థాపక ప్రధాన కేంద్రమైన ఓరుగల్లులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ సంస్థ స్థాపనలో కీలక భాగస్వామి అయి నిలిచిన ప్రముఖ ద్విశతావధాని ఆశుకవి సమ్రాట్ కీర్తిశేషులు రాళ్లబండి కవితాప్రసాద్ గారి ఆకస్మిక మరణం సహృదయకు ఒక రకంగా అశనిపాతం. పచ్చని వారి జ్ఞాపకాన్ని పదిలపరుచుకోవాలన్న తలంపుతో వారి జన్మదినమైన మే 21న ఒక రచయిత అయిన అధికారిని 10,000 రూపాయల పురస్కారంతో సత్కరించాలని, అది కవితాప్రసాద్ గారి స్మారకంగా అందించాలని సహృదయ సంకల్పించింది. ఈ సహృదయ అనుబంధ పురస్కారానికి 2016 మే 21న ప్రముఖ రచయిత, ప్రముఖ అధికారి అయిన శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారికి ఈ పురస్కారాన్ని సహృదయ అందించింది. సహృదయకు మేనమామగా సంభావించుకునే కవితాప్రసాద్కు సహృదయ అందించిన నివాళిగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. 2016 సెప్టెంబర్ 10వ తేదీన కాళోజీ జన్మదినాన్ని పురస్కరించుకొని సహృదయ నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమంలో ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, హైకోర్టు న్యాయవాది శ్రీ కుర్రా జితేంద్రబాబు గారు ఇచ్చేసి నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు రాజకీయ భాషా చైతన్యాలు అనే అంశంపై విస్తృత ప్రసంగం చేశారు. ఈనాటి ఈ పురస్కారానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారికి, ఆచార్య పన్నా ఐలయ్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను సహృదయ అందిస్తూ ఉంది. సహృదయ గత 2 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న వైవిధ్య భరితమైన కార్యక్రమాల నిర్వహణలో తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి శ్రమిస్తున్న మా కార్యవర్గ సభ్యుల కృషి అభినందనీయం. ప్రతి సంవత్సరం 4 నుండి 5 లక్షల రూపాయల వ్యయాన్ని భరిస్తూ సహృదయ నిర్వహించే కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్ర బ్యాంక్, జీవిత బీమా సంస్థ, ఇతర వ్యాపార సంస్థలు, ఎందరెందరో వదాన్యులైన మాన్యులు, వారందరికీ సర్వదా కృతజ్ఞులమై ఉండడం మా విధిగా భావిస్తున్నాం. నిరంతరం తమ సహాయ సహకారాలతో సహృదయను బలోపేతం చేస్తున్న ఎందరో మహానుభావులు అందరికీ వందనం. స్వస్తి. ఇప్పుడు మన సాంస్కృతిక కార్యదర్శి శ్రీ ఎన్విఎన్ చారి గారు వచ్చి సాహితీ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తారు. సభా సరస్వతికి వందనం. సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ 20వ వార్షికోత్సవం సందర్భంగా అందిస్తున్నటువంటి ఈ సాహితీ పురస్కారాన్ని గ్రహించవలసిందిగా, ఉచితాసనాన్ని స్వీకరించవలసిందిగా డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారిని ప్రార్థిస్తున్నాం. పొద్దిరాజు సోదరుల స్మృత్యంగా ప్రతి సంవత్సరం వైవిధ్యభరితమైనటువంటి సాహిత్య అంశాలకు అందించేటువంటి ఈ పురస్కారం ఈరోజు సాహిత్య విమర్శ గ్రంథానికి అందించడం జరుగుతున్నది. దయచేసి అతిథులందరినీ కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అర్థిస్తున్నాం. చక్రవర్తి తనకంటూ ఒక అభిరుచి ఉంది, తనదైన ఒక మార్గం ఉంది, ఒక అనుబంధం ఉంది. అయినా ఆయన తన అభిరుచికి, తన మార్గానికి, అనుబంధానికి భిన్నమైన విమర్శను కూడా అధ్యయనం చేయడంలో ఉపేక్షించరు అని ప్రముఖ సాహిత్య విమర్శకుడు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి చేత ప్రస్తుతించబడినటువంటి ఈనాటి పురస్కార గ్రహీత డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గారు, వారి తల్లిదండ్రులు సిహెచ్ సంపత్ కుమారాచార్య, అలివేలు మంగటాయ. వారు జూన్ 30, 1976న మెదక్ జిల్లా గుమ్మడి దళ గ్రామంలో జన్మించారు. వైష్ణవ సంప్రదాయ గ్రంథాలను అధ్యయనం చేయడంతో పాటు ఎంఫిల్, పిహెచ్డి వారు పూర్తి చేయడం జరిగింది. తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు అధ్యయన శాఖలో 2014 నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వారి యొక్క వృత్తిని కొనసాగిస్తున్నారు. విమర్శ, వాంగ్మయాన్ని, వైష్ణవ సాహిత్యాన్ని వెలికి తీయడం వంటి ప్రవృత్తిని కలిగి ఉన్నవారు పరమయోగి విలాసం విశిష్టాద్వైతం అన్న ఎంఫిల్ సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. అదేవిధంగా
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య విమర్శ పురస్కారం పొందిన గ్రంథం లక్ష్మణ రేఖ సాహిత్య విమర్శపై వ్యాసాలు, అదేవిధంగా వ్యాస చక్రం వైష్ణవ సాహిత్య వ్యాసాలు, కవిత్వానుసంధానం కవిత్వ విశ్లేషణ వ్యాసాలు, నవ సంప్రదాయ మోనోగ్రాఫ్ వంటి అనేకమైనటువంటి రచనలు వారు చేయడం జరిగింది. తెలుగులో సంకలన గ్రంథాలు, పిహెచ్డి సిద్ధాంత గ్రంథం అభివృద్ధి రచనలుగా ఉన్నాయి. వారు ఈ పురస్కారాన్ని అందుకున్నందుకు సహృదయ అభినందనలు తెలియజేస్తూ వారికి ఈ గౌరవ పురస్కారాన్ని అందించడం జరిగింది. మరొకసారి లక్ష్మణ చక్రవర్తి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మనకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి పెద్దలు శ్రీ ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారిని మాట్లాడవలసింది. ప్రసాద్ గారు వరంగల్ కమిషన్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా వచ్చిన తొలిసారిగా పరిచయం అవుతుంది సుధీర్ బాబు డాక్టర్ ఐలయ్య గారు, చక్రవర్తి గారు, వేణుగోపాల్ సాహిత్య ప్రపంచంలో రెండు పార్శ్వాలు. ఈ రెండు పార్శ్వాలు ఒకటి సృజన పార్శ్వం, ఒకటి విమర్శ పార్శ్వం. సృజన పార్శ్వంలో భావుకత ఆధారంగా తాను పొందిన అనుభవాల కలిగిన స్ఫూర్తిని వాగ్రూపం ఇవ్వడం కోసం కవి చేసే ప్రయత్నం వల్ల, రచయిత చేసే ప్రయత్నం వల్ల వచ్చే ప్రక్రియ విశేషం కవిత్వం కావచ్చు, విమర్శ కావచ్చు, కవిత్వం కావచ్చు, నవల కావచ్చు, నాటకం కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ ఏర్పడతాయి. ఈ సందర్భంలో అసలు ఈ కవిత్వం ఎవరు చూచాలి? కాళిదాసు కవిత్వం నా కవిత్వం ఒకటేనా? ట్యాగోరు నా కవిత్వం ఒకటే అంటే ఏదో ఒక భేదం ఉంటుంది, ఒక అంచనాల భేదం ఉంటుంది. ఈ అంచనాల భేదం తెలియడం అంత సులభం కాదు. సరస్వత్యాస్తత్వం కవి హృదయాఖ్యం విజయతే ఆనందవర్ధనం అన్నాడు. సరస్వతి తత్వం, సారస్వత ప్రపంచ తత్వం తెలిసేది కవి సహృదయుడు ఇద్దరు కలిసినప్పుడు తెలియాలి. కవి సంగతి చెప్పాను. అనుభవాన్ని రూపుగట్టించడం, అనుభవాన్ని తన కలిగిన అనుభవాన్ని విశ్వజనీయం చేసి కాలం దాటి దేశం దాటి అందరికీ అనుభవం కలిగించే ప్రయత్నించే వాగ్విశేషం సృష్టించేవాడు కవితే. ఏ పద్ధతి ద్వారా ఈ విశ్వజనీయం చేస్తున్నాడు కవి, తన అనుభవాన్ని అందరి అనుభవంగా ఎట్లా మారుస్తున్నాడు. దీన్ని అలంకార శాస్త్రం సాధారణీకరణం అనే మాట వాడింది. ఈ సాధారణీకరణం ద్వారా ఎలా అనుభవం పొందుతున్నారు అనే విషయం చెప్పడం కోసం చేసే ప్రయత్నం చేసేవాడు పూర్వం వ్యాఖ్యాతలు అనేవాడు, ఇప్పుడు విమర్శకులు. ఈ విమర్శకులు కూర్చి శాస్త్రం ఏం చెప్పిందంటే, పూర్వ సంప్రదాయం ఏ భాషలో కానీ, ఏ దేశంలో కానీ, ఏ ప్రాంతంలో కానీ ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, పరంపర ఉంటుంది. ఆ పరంపర సాగుతున్నప్పుడు ఆ పరంపర ఎట్లా పరిణమిస్తున్నది, ఆ జాతి జనుల యొక్క అనుభవాలకు ఎట్లాంటి రూపు ఇస్తున్నది, అనుభవాలకు ఎట్లా మెరుగులు దిద్దుతున్నది,
వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఎట్లా ఉదాత్తీకరిస్తున్నది తెలుసుకోవడం చేసే ప్రయత్నము ఈ సహృదయుడి వల్ల జరుగుతుంది. ఏషాం కావ్యానుశీలనవశాత్ విషయీభూతే మనోముకురే ఇత్యాదిగా అభినవ గుప్తుడు నిర్వచనం చెప్పారు. పూర్వకావ్యాలు చదువుతూ వస్తున్నప్పుడు, పూర్వమైనటువంటి రచనలు చదువుతూ వస్తున్నప్పుడు ఒక పరంపరతో అనుబంధం ఏర్పడినప్పుడు ఆ అనుబంధం ఏర్పడ్డ పద్ధతిలో తన మనస్సు అనే అద్దం స్వచ్ఛమవుతుంది. ఆ స్వచ్ఛమైనప్పుడు అక్కడ కావ్యం ప్రతిఫలిస్తుంది. ఈ పరంపరతో సంబంధం లేనప్పుడు కలుషితమైన మనస్సు అనే ముకురంలో అద్దంలో ఇది ప్రతిఫలించే అవకాశం లేదు. ఈ ప్రతిఫలించడం అనేదే విమర్శ. ఆ ప్రతిఫలించడానికే మన విమర్శకుడు ప్రతిబింబం అంటే, ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్. ఆ ప్రతిబింబం ఎందుకు అవుతుంది అంటే బింబం కాదు, బింబం వేరు, ప్రతిబింబం వేరు. బింబము యథార్థమైన అనుభవం. జీవితంలో దుఃఖము, ఒక పుత్ర వియోగ దుఃఖం ఉందనుకోండి, ఒక భార్యా వియోగ దుఃఖం ఉంది. ఆ దుఃఖము పరిహరించదగింది కాదు, ఎవరు కోరదగింది కూడా కాదు. నాకు ఈ దుఃఖం రావాలని ఎవరు కోరు, దుఃఖం కోరుకోదగింది కాదు. కానీ కావ్యగతంగా ఉన్నప్పుడు, నాటకంలో ఉన్నప్పుడు, సాహిత్యంలో ఉన్నప్పుడు, ఒక చిత్రకళలో ఉన్నప్పుడు ఆ దుఃఖము కాకుండా ఒక రస అనుభవం కావాలి. ఈ రసమే ప్రతిబింబం. ఈ ప్రతిబింబం లక్షణం తెలిస్తే, రసానుభవం సంగతి తెలిస్తే, రసం ఎన్నిసార్లు మనం చదివినా అది విశ్వజనీయమైన అనుభవం కావడం వల్ల అది దుఃఖదాయకం సుఖదాయకం కాకుండా సుఖ దుఃఖాలకు అతీతమైన ఒక అనుభవంగా మారుతుంది. ఈ స్థితిని వివేచించడానికి శాస్త్రాధ్యయనం కావాలి, తన అనుభవాన్ని తను విశ్లేషించుకోలేనటువంటి స్థితి కావాలి. ఇలాంటి వాళ్ళలో ఈ తరంలో, అంటే మా చక్రవర్తి తరంలో, చక్రవర్తి మొదటి వీళ్ళు మరిస్తే కనిష్ఠికాధిష్ఠిత పురాకవినాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అన్నట్టు ఆయన రచనలు చూస్తున్నప్పుడు ఈ 10 ఏళ్లలో ఆయన మొదటి స్థానం చేరు. అందువల్ల ఆయన్ను అభినందించడం అంటే ఒక సాహిత్య వివేచన మార్గము సఫలంగా ముందుకు పోతున్న వ్యక్తిని అభినందించడం అన్నమాట. ఒక పరంపరను ముందుకు తీసుకుపోవడం. మనకు విమర్శన పరంపర ఒకటి ఉంటుంది. ఆనందవర్ధంలో అభినవగుప్తుడు ఎందుకు ఎన్నుకుంటున్నాం, వాళ్ళకు మార్గం ఏర్పరిచారు. ఆ మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. టీఎస్సీ రేట్ చెప్తే టీఎస్సీ రేటు ఆ విషయం మనం ముందుకు తీసుకుపోతున్నాం. అంటే విమర్శ ఎప్పుడు కూడా ముందుకు నడిపించబడాలి. నడిపించకపోతే స్టాగ్నేట్ అయిపోతుంది. అది ఇతర అంశాలు, అంటే సాహిత్యేతరమైన అంశాలు వచ్చి దాని మీద అధికారం చేయడం మొదలుపెడుతుంది. అప్పుడు అది ప్రవాహం ఆగిపోతుంది. మన నాలాలు కాలువలు అన్నీ ఆగిపోయి, చెరువులన్నీ ఆగిపోయి అక్కడ ప్రళయం వచ్చినట్టుగా అలాంటి స్థితి తెలుగు సాహిత్యంలో ప్రధానంగా 30-40 నాటి నుంచి ఈ స్టాగ్నేషన్కి సంబంధించిన ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని తొలగించి మళ్ళీ స్వచ్ఛంగా సాహిత్య ప్రవాహం నడిచేటువంటి పరిస్థితి కల్పిస్తున్న ఈ తరం యువ విమర్శకుల్లో అగ్రస్థాయికి చెందిన లక్ష్మణ చక్రవర్తిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. మరొక న్యాయ నిర్ణేత ప్రొఫెసర్ బన్నాయిరాయ్ గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.
సాహితీ పురస్కార సభకు అధ్యక్షులుగా ఉన్న సహృదయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కేవీ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు సుధీర్ బాబు గారికి, నా గురువులు కోవెల సుప్రసన్నాచార్య గారికి, పొద్దిరాజు వేణుగోపాలరావు గారికి, పురస్కారం అందుకున్న మిత్రులు ఆత్మీయులు డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గారికి నమస్తులు. లక్ష్మణ చక్రవర్తి గారికి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా. సభలో ఉన్న పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్ అంబశయ నవీన్ గారు, గురుతుల్యులు ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి గారు, విఆర్ విద్యార్థి గారు, శ్రీనివాసరావు గారు, గరిజ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరికీ నమస్తే. సహృదయ అందిస్తున్నటువంటి వదిరాజు సోదరుల స్మృత్యార్థం అందిస్తున్నటువంటి ఈ పురస్కారం 20 సంవత్సరాల నుంచి మంచి సృజనాత్మక రచయితలకు, విమర్శకులకు అందిస్తున్నారు. 20 సంవత్సరాలు దాదాపు అన్ని సభల్లో నేను పాల్గొన్నాను, ప్రేక్షకంగానో లేదా వేదిక మీద. 15వ పురస్కారం నాకు లభించింది, వదిరాజు సోదరుల పురస్కారం 15వ వార్షికోత్సవం సందర్భంగా. కాలువమలయ కథలు తెలంగాణ జనజీవితం అని నేను రాసినటువంటి ఒక 300 పేజీల పుస్తకానికి పురస్కారం లభించింది. అందుకు ఆనందంగా ఉంది. సహృదయ సంస్థకు కృతజ్ఞతలు ఎల్లప్పుడూ చెప్పుకోవాల్సిందే. 20వ పురస్కారం మా మిత్రులు లక్ష్మణ చక్రవర్తికి రావడం ముదావహం. లక్ష్మణ చక్రవర్తి గారు నాకంటే చాలా చిన్నవారు, దాదాపు 12-13 సంవత్సరాల చిన్నవారు. కానీ గొప్ప సాహిత్య విమర్శ చేశారు. వారు వేసిన పుస్తకాలు ఇప్పుడు వారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా. విశ్వవిద్యాలయం పరిధిలోకి రాకముందే ఒక డిగ్రీ కాలేజీలో పనిచేసినప్పుడు విమర్శను సీరియస్గా భావించి ఆధునిక సాహిత్య విమర్శపై ఒక సదస్సు నిర్వహించి ఆ ప్రొసీడింగ్స్ తీసుకొచ్చారు. అవి విలువైన సాహిత్య విమర్శ వ్యాసాలు. ఆ తర్వాత సాహిత్య విమర్శ రీతుల మీద ఒక పుస్తకం తీసుకొచ్చారు. అది సదస్సులో వచ్చినటువంటి పత్రాలే. తర్వాత విమర్శకుల మీద కూడా ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఇవన్నీ సాహిత్య విమర్శకు వికాసానికి దోహదం చేసినటువంటి సంకలనాలే, వ్యాస సంకలనాలే. ముఖ్యంగా పాఠాలు బోధించే మాలాంటి వాళ్ళకి దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో నేను చూశాను. విమర్శను బోధించే ప్రతి బోధకుడు వాటిని రెఫరెన్స్ గ్రంథాలుగా పెట్టుకోవడం నేను స్వయంగా చూశాను. అంటే అంత విలువైనటువంటి పుస్తకాలను వెలువరించాను. విశ్వవిద్యాలయానికి వచ్చిన తర్వాత వారి కృషి మరింత వ్యక్తిగతమైనటువంటి కృషి, వైయక్తికమైనటువంటి కృషి ఎక్కువగానే సాగుతుంది. అది పాలపిట్ట లాంటి విలువైనటువంటి సాహిత్య సంచికల్లో కనపడుతూనే ఉంది. వారికి పురస్కారం రావడం నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందమైంది. ఎందుకనంటే నాకు సహృదయ వాళ్ళు పంపించినటువంటి పుస్తకాలు వాళ్ళకి ఎన్ని వచ్చాయో నాకు తెలియదు, కానీ దాంట్లో స్క్రీనింగ్ చేసి నాకు పంపించినటువంటివి 17 పుస్తకాలు పంపించారు. 17 పుస్తకాలు దాదాపు నిరంతరం చదివేటువంటి ఒక అలవాటు ఉంది కాబట్టి ఆ 17 పుస్తకాలు ఏదో సందర్భంలో నేను చదివాను. ప్రతి పుస్తకంగా రాకముందు చదివిన వ్యాసాలు ఉన్నాయి, వచ్చాక చదివినటువంటివి ఉన్నాయి. లక్ష్మణమూర్తి గారి దాదాపు చదివాను, నేను అంతకుముందు చదివాను. ఈ ప్రతిబింబం వచ్చిన తర్వాత మరొకసారి
చదివే అవకాశం వచ్చింది. అందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి వారు. దీంట్లో మొత్తం 16 వ్యాసాలు ఉన్నాయి. 16 వ్యాసాల సంకలనం ఇది. 8 సీరియస్గా రాసినటువంటి వ్యాసాలు, 8 ఏమో సమీక్ష వ్యాసాలు. నిజానికి సమీక్ష వ్యాసాలని ఇప్పుడు చాలామంది విమర్శ వ్యాసాలనే వేస్తున్నారు. వీటికి విమర్శకున్నంత బరువు ఉంది ఈ సమీక్ష వ్యాసాలకు కూడా. దాంట్లో నేను రాసినటువంటి కాల్వ మల్లయ్య కథలు, తెలంగాణ జనజీవితం అనే పుస్తకం మీద పాలపిట్టలో వారు సమీక్ష చేశారు. నేను అప్పుడే చెప్పాను ఫోన్ చేసి, సమీక్ష లాగా లేదు, విమర్శ లాగే ఉంది, పెద్దగా రాశారు, బాగుంది అనుకున్నా. మిగిలినవి కూడా అట్లే ఉన్నాయి. అయితే దీనికి ముందు మాటలు ఇద్దరు రాశారు. ఒకరేమో ఆచార్య బేదవోలు రామబ్రహ్మం గారు. వారు ఆధునిక ప్రాచీన సాహిత్య విమర్శను, ఆధునిక సాహిత్య విమర్శను విస్తృతంగా రాసినటువంటి వారు, సీరియస్ విమర్శకులు కూడా. రెండవ వారు ప్రాచీన ఆధునిక సాహిత్య విమర్శ రాసిన వారు డాక్టర్ ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. వారిద్దరూ లక్ష్మణమూర్తి గారి లక్ష్మణ చక్రవర్తి గారిని ప్రశంసించాలని అనను, కానీ వారి వ్యాసాలను చూసి చాలా జాగ్రత్తగానే అంచనా వేశారు. ఇద్దరి అభిప్రాయం ఒకేలాగా ఉంది. ఈ ఇద్దరి అభిప్రాయం ఒకేలాగా ఉందనడానికి ఈ వేదిక మీద మేము న్యాయ నిర్ణేతలుగా ఉన్నాం. దీనికి సుప్రసన్న సార్, నేను సార్ నాకు గురువు. సారు నాది అభిప్రాయాలు కలిసినందుకు ఆనందంగా ఉంది. ఇట్లా అభిప్రాయాలు కలుస్తాయని నేను అనుకోలేదు. ఇద్దరం యునానిమస్గా ప్రతిబింబంకు ఓటేసినటువంటి వాళ్ళు. నాకేమనిపించిందంటే, నేను సారులాగా ఆలోచించగలిగాను. అంటే ఒక పుస్తకానికి న్యాయం చేసేలాగా పాఠకుడిగా నేను ఎదిగాను అని నాకు అనిపించింది వ్యక్తిగతంగా ఈ రిజల్ట్ చెప్పిన తర్వాత. అయితే రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, బేదవోలు రామబ్రహ్మం గారు ఏమన్నారు లక్ష్మణ చక్రవర్తి గారి గురించి అంటే, సర్వాంగంగా సాహిత్యాన్ని ప్రాణప్రదంగా భావించి అంకిత భావంతో తదేక దీక్షతో నిరంతర వ్యాసంగంగా కొనసాగించే యువతరంలో లక్ష్మణ చక్రవర్తి మొదటి శ్రేణిలో నిలుస్తాడు. మొదటి శ్రేణిలో నిలుస్తాడనేది అండర్లైన్ చేసుకుంటే మనకు వారు చేసినటువంటి కృషి ఎంతటితో తెలుస్తుంది. రెండవది, యువతరంలో సృజన సాహితిని చదవడానికి తీరిక చాలు. సృజన సాహిత్యం చదవడానికి తీరిక ఉంటే చాలు. విమర్శను చదవడానికి ఓపిక కావాలి. అధివిమర్శ చదవడానికి తీరిక, ఓపిక రెండూ ఉండాలి. ఈ ప్రతిబింబం అధివిమర్శ. సృజన సాహిత్యం చాలామంది రాస్తున్నారు, సృజనకారులు చాలామందే ఉన్నారు. దానికి తీరిక ఉంటే చాలు. అంటే బస్సులో పోతూ, రైల్లో పోతూ, కారులో పోతూ, హాయిగా ఇక్కడ కూర్చుండి కూడా, సభల్లో కూర్చుండి కూడా మనం చదువుకుంటాం. దానికి కొంచెం తీరిక ఉంటే చాలు. విమర్శ చదవడానికి ఓపిక ఉండాలి. విమర్శను చాలామంది చదవాలి. ఇవాళ పొద్దున్న ఒక సభలో, ఒక కథల పుస్తకం ఆవిష్కరణ సభలో ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ, నేను కథ చిన్నగా ఉంటేనే చదువుతాను, పెద్దగా ఉంటే నేను చదవను, 13-14 పేజీలుంటికి నేను కథ చదవను అన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. సరే, ఎవరి అభిరుచి వారికి. ఇక విమర్శ ఎందుకు చదువుతారు? సృజన సాహిత్యం హాయిగా చదువుకుంటూ పోతారు. విమర్శ చదవాలంటే బరువైనటువంటి అంశం విమర్శ. ఇక దాన్ని చదవరు అని అనుకోవచ్చు చాలామంది. ఆ విమర్శ చదవాలంటే ఓపిక కావాలి. కానీ ఈ పుస్తకం ఏమిటంటే విమర్శ మీద వచ్చిన విమర్శ. ఇక దీన్ని చదవాలంటే ఓపిక ఉండాలి, తీరిక ఉండాలి. ఈ రెండు ఉంటే మాత్రమే ఇది చదవచ్చు. అంత బరువైనటువంటి పుస్తకం ఇది. దీని అధివిమర్శ వ్యాసాలని అన్నారు. ఈ అధివిమర్శ అనేటువంటి పేరును ఖాయం చేసినటువంటి వారు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. విమర్శ మీద విమర్శ రాయడాన్ని అధివిమర్శ అంటారని రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఖాయం చేసినటువంటి
పదం అది. దాన్ని స్వీకరించి వీరు రాశారు. బహుశా చాలామంది రాసి ఉంటారు, కానీ అది విమర్శకులుగా తెలంగాణలో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి లక్ష్మణ చక్రవర్తి గారేమో అనిపిస్తుంది నాకు. చాలా విమర్శ పుస్తకాలు వచ్చాయి, కానీ అది సృజన మీద వచ్చాయి, విమర్శ మీద వచ్చాయి, కానీ కేవలం విమర్శ మీద మాత్రమే విమర్శ వ్యాసాలు వచ్చింది ఇదే మొదటి పుస్తకం అని నాకు తెలిసినంత వరకు నేను నిర్ధారణకు వచ్చాను. ఈ వ్యాసాల్లో బరువైనటువంటి వ్యాసాలే, మామూలుగా మనం తీసుకోలేము, ఇవి మామూలుగా చదవలేము. ఎకాడమిక్ విమర్శ అని అంటాం చూడండి. ఎకాడమిక్ విమర్శ అనగానే చాలామంది ఎందుకు భయపడతారంటే వాళ్ళు మూలంలోకి వెళ్తారు. మూలం నుంచి ఒక బిందువు నుంచి దాన్ని విస్తరించుకుంటూ వస్తారు. ఈ చరిత్ర అంతా మాకెందుకు అని పాఠకుడు అనుకుంటాడు కనుక వాళ్ళు ఎకాడమిక్ విమర్శను చదవరు. ఇక తన మీద రాస్తే ఆ విమర్శ కూడా లోతైనటువంటి విమర్శ అయితే తన మీద రాసినందుకు చదువుతారు, కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయరు. ఏ మినహాయింపులు పరిమితులు లేకుండా చాలా స్వచ్ఛందంగా తాను ప్రామాణికమైనటువంటి వ్యాసాలు దీంట్లో రాశారు. ఉదాహరణకి వారి వ్యాసం ఎంత ఇదిగా ఉంటే, ఎంత ప్రామాణికంగా ఉంటుందో ఒక్క వ్యాసమే చెప్తాను. 16 వ్యాసాల గురించి నేను మాట్లాడాను. వీరు సాహిత్య విమర్శకులు స్పష్టపరిచినటువంటి పదజాలం మీద మొదటి విమర్శ వ్యాసం ఉంది. సాహిత్య విమర్శకులు కొన్ని పదాలని ఖాయం చేశారు. అది ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్య విమర్శకులు చేసినటువంటిది. ప్రాచీన సాహిత్యంలో విమర్శ ఉంది అంటే సారిందాక అన్నటువంటి వ్యాఖ్యానమే విమర్శ అన్నారు. అయితే అలంకార శాస్త్రం కొంత విమర్శే, అలంకార శాస్త్రం విమర్శే ప్రాచీన సాహిత్యంలో. ఆ ప్రాచీన సాహిత్యంలో ఉన్న అలంకారికులు చెప్పినటువంటి పదాలని, తర్వాత ఆధునిక విమర్శకులు చెప్పినటువంటి పదాలని 4 విభాగాలు చేశారు వీరు. సాహిత్య విమర్శకులు సృష్టించిన పదజాలాన్ని 4 విభాగాలు చేశారు. 4లో ఒకటి అలంకార శాస్త్రం అందించిన పదజాలం. అలంకార శాస్త్రం అందించిన పదజాలంలో రసం, ధ్వని, సహృదయుడు, సామాజికుడు అని ఇట్లా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. వాటి గురించి వివరణ ఇచ్చారు. పాశ్చాత్య సాహిత్య విమర్శకు సంబంధించి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటిది, తర్వాత ఇంకొక 2-3 పదాలు ఏవో ఇచ్చారు. అది ఐరనీ, తర్వాత స్టైల్. పాశ్చాత్య సాహిత్య విమర్శకులు అంటే రచన వ్యంగ్యాన్ని చెప్పడం, లేదా దాన్ని శైలిని చెప్పడం మొదలైనటువంటి పాశ్చాత్య సాహిత్య విమర్శకులకి చెప్పారు. మూడవదేమో సాహిత్యేతర శాస్త్రాలకు సంబంధించినటువంటి పారిభాషిక పదాలను సాహిత్యానికి అన్వయించి చెప్పడం. సంగీతంలో లయ ఉంది, కవిత్వంలో లయ, అది విమర్శలో విమర్శ లయ, ఇట్లా చెప్పినటువంటివి ఉన్నాయి. దాంట్లో ఈ లయ ఒకటైతే, రెండవది గ్లోబలైజేషన్. ఇది సాహిత్యానికి సంబంధించినటువంటి పదం, కానీ ఈరోజు మనం విస్తృతంగా వాడుతున్నాం. గ్లోబలైజేషన్ విమర్శ, అట్లాగే ప్రపంచీకరణ, డయాస్పోరా విమర్శ, డయాస్పోరా సాహిత్యం ఇట్లా వాడుతున్నాం చూడండి. దాన్ని సాహిత్యేతర శాస్త్రాలకు సంబంధించిన పరిభాష పదాలను అని ఖాయం చేసి చెప్పారు. 4వది విమర్శకులు సిద్ధాంతాన్ని కానీ రచనను కానీ విశ్లేషిస్తున్న సందర్భంలో పెట్టినటువంటి పేర్లు, ఆ లేకపోతే ఆవిర్భవించినటువంటి పదజాలం. దాంట్లో దళిత సాహిత్య శిల్పం, విమర్శ శిల్పం, స్త్రీవాద సాహిత్య విమర్శ శిల్పం, ఇట్లాంటి పదాలు 50 పదాలని వారు ఈ వ్యాసంలో వివరించారు. దీన్ని రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అభినందిస్తూ, అందుకే యువతరంలో ప్రథమ శ్రేణి విమర్శకులు అని ఎందుకన్నారంటే, యువతరం విమర్శకులు ఇంత లోతైనటువంటి అధ్యయనం చేసిన వాళ్ళు 1-2 ఉంటారు. ఆ 1-2 వారు ఉన్నారని చెప్పవచ్చు. అయితే వారేమన్నారు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, దీన్ని ఒక యూజీసీ ప్రాజెక్టుగా చేపట్టాల్సినటువంటి పెద్ద సబ్జెక్ట్ ఇది విమర్శ పదజాలం అనేది. దాన్ని ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చేస్తారో నాకు నమ్మకం తక్కువ ఉంది. దాన్ని చేయాల్సింది లక్ష్మణ చక్రవర్తి గారే
అని ఆ బాధ్యతను కూడా వారి మీద పెట్టారు. ఇట్లా 50 పదాలని ఆయన చెప్పారు. ఇక మిగిలినవి చాలా వ్యాసాలు ఉన్నాయి, వాటి జోలికి నేను వెళ్ళను. మొత్తానికి చెప్పొచ్చేది ఏమిటంటే, ఒక మంచి విమర్శకుడు తెలుగు సాహిత్యానికి దొరికాడు. మన ఆయన రాసిన ప్రతి వ్యాసంలో కూడా ఆ ప్రామాణికత ఒకటి కనబడుతుంది. ఎక్కడ కూడా విమర్శకుడు అనగానే మనకు కఠోరమైనటువంటి పదాలు వాడడం, లేకపోతే సృజనాత్మక రచయితలను విమర్శకులను ఎదగకుండా చేసేటువంటి విమర్శ కాకుండా సాహిత్య వికాసానికి దోహదపడేటువంటి విమర్శ రాసినందుకు లక్ష్మణ చక్రవర్తి గారిని మనందరం అభినందించాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు ప్రొఫెసర్ అయ్యయ్య గారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది లక్ష్మణ చక్రవర్తి గారికి ఎందుకు ఈ అవార్డు వచ్చింది, ఎందుకు ఎంపిక కాబడ్డారని. చాలా విశ్లేషణాత్మకంగా అయ్యయ్య గారు చెప్పారు. సహృదయ ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో డైరెక్ట్గా కలగ చేసుకోదు. పూర్తిగా న్యాయ నిర్ణేతల మీదే ఆధారపడి వారు కూడా ఈ అవార్డును ప్రకటించడం జరుగుతుంది. అంచేత మరొకసారి లక్ష్మణ చక్రవర్తి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద ఈ రోజున మన కమిషన్ గారిని చూసినప్పుడు ఇలాంటి వేదిక మీదే ఒకప్పుడు రావులపాటి సీతారామరావు గారు కూడా మన మధ్య ఉన్నారు. గుర్తే ఉంటుంది, నవీన్ గారికి గుర్తే ఉంటుంది. అదే రావులపాటి సీతారామరావు గారు నాకు మంచి మిత్రులు. ఆయన రాసిన పుస్తకాలు ఎప్పుడు వచ్చైనా వెంటనే నాకు కూడా కాపీ పంపించడం జరుగుతూ ఉంటుంది. అంటే పోలీసు శాఖలో నవలలు, కథలు, కవిత్వం రాసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి మన సార్ కూడా రాస్తారేమో నాకు తెలియదు, కానీ బహుశా ఇలాంటి సభలు ఇంకొక 10లో పాల్గొంటే ఆయన కూడా రాసే అవకాశం ఉంది. చూస్తామేమో. ఆయన వరంగల్లో ఉండగానే ఇలాంటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పుస్తకం కూడా ఒకటి వస్తుందేమో అని నేను ఆశిస్తూ వారి సందేశం అందించి వస్తుందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు కేఎల్వి ప్రసాద్ గారు, ఆయన ఆశయం సిద్ధిస్తే నాకు చాలా అంతగానే కావాల్సిందే ఉంటుంది. నేను చదువుతాను కానీ రాయడం అనేది ఇంకా చేయలేదు. బట్ ఐ లైక్ రీడింగ్, దట్ ఈస్ స్టెప్ ఫస్ట్. నేను చేసే పోలీసింగ్ యాక్టివిటీలో చదవడంలో ఉన్నటువంటి ఆనందం ఇంకా వేరే వాటిలో నాకు అంతగా అందలేదనిపిస్తుంది. అందుకోసమే చదవడం అనేది నాకు ఇష్టం. బట్ ఈ మధ్యలో చాలా తగ్గిపోయింది ఆ చదవడం. అలానే ఇక్కడ వెతికిపోయినటువంటి ఆచార్య కోవెల సుప్రసన్న ఆచార్య గారికి, ఆచార్య ఐలయ్య గారికి, వేణుగోపాలరావు గారికి, అలానే పురస్కార గ్రహీత లక్ష్మీ చక్రవర్తి గారికి, గిరిజా మనోహర్ బాబు గారికి, అలానే సాహిత్య అకాడమీ అవార్డు రిసిపెంట్ ఉన్నటువంటి మన అంబశయ్య నవీన్ గారికి, ఇంకా అక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ముఖ్యంగా నేను ఇక్కడికి నన్ను ఆహ్వానించడమే మీ సహృదయానికి నామానికి సార్థకమైంది అనిపిస్తుంది. అంటే సార్థకమో తెలీదు, సార్థకమే కావచ్చు. ఎందుకంటే ఇంతమంది పండితుల మధ్యలో నన్ను తీసుకొచ్చి ఇక్కడ ముఖ్య అతిథిగా పెట్టి నాలో కూడా రాయాలి అనేటువంటి కోరికను కల్పించారు. అది మీ సహృదయానికి సార్థకం చెప్తాను. తప్పకుండా ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మీరే చదవాలి. కాకపోతే ఏంటంటే మేము ఎందుకు చదవాలి, ఎందుకు మీతో ఉండాలంటే మీరు ఎలాగైతే రచయితలు ఎలాగైతే సమాజాన్ని చూస్తారో మేము అలా సమాజాన్ని చూస్తాం. పోలీస్ అధికారులు కూడా మేము సోషల్ సైంటిస్ట్. మేము సామాజిక ఉన్నటువంటి పరిణామాలను చూస్తూ సామాజిక పరిణామాల్లో క్రైమ్ పైన లేకపోతే మనిషి ప్రవర్తన పైన ఎలా ఉంటుంది, ఆయన చేసేటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, మోడస్ ఆపరేటివ్ మేము స్టడీ చేస్తాం. కొన్ని నేరాలు ఏ వ్యక్తి చేస్తారు. ఒకప్పుడు ఆపరేట్ డెకాట్ చాలా పెద్ద పెద్ద నేరాలు జరిగేవి. సెటిల్మెంట్ ఏరియాస్ ఉండేవి, మనం స్టూవర్ట్పురం అది అని ఉండేవి. ఇప్పుడు అటువంటి లేవు, మారి వేరే రకమైన నేరాలు జరుగుతున్నాయి. కానీ అప్పుడు వచ్చిన నేరాలు జరుగుతుంటే 1 లక్ష 2 లక్షలు వెళ్ళవచ్చు, మాక్సిమం జరిగేది దోపిడీ డెకాయిటీ జరుగుతుంది.
ఇప్పుడు కోట్ల రూపాయలు కూడా జరిగేటువంటి అవినీతి కార్యక్రమం స్కామ్లు చేసేవాళ్ళు, రకరకాల వైట్ కాలర్ అఫెన్సెస్, ఎకనామిక్ అఫెన్సెస్ అంటాం, అవి చేసేవాళ్ళు ఉన్నారు. వీటన్నిటి పైన అవగాహన పెంచుకోవాలి అని అన్నప్పుడు మీలాంటి పెద్దలతో ఇంటరాక్ట్ అవ్వడం, చదవడం అనేది ఒక హాబీగా పెట్టుకొని ఒక రకమైనటువంటి ప్రొఫెషనల్ ఆస్పెక్ట్గా పెట్టుకుంటే తప్పకుండా మా స్కిల్స్ మేము పెంచుకుంటాం. ఒక విషయం పైన విమర్శకులు ఎలా అయితే రాస్తారో డిఫరెంట్ కేసెస్లో ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు, లేకపోతే ఆ ఇన్వెస్టిగేట్ చేసిన కేసును మేము కోర్టు వారికి ఇచ్చినప్పుడు కోర్టు అక్విట్ అవుతుంది. కొన్ని కేసెస్లో అక్విట్ అయినప్పుడు ఎందుకు అక్విట్ చేస్తారని రాస్తారు మన జడ్జిమెంట్ వాళ్ళు. అది మేము చదువుకొని ఈ కారణం వల్ల అక్విట్ అయింది అని చెప్పి కారణాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఉండాలి. కాబట్టి ఈ చదవడం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే మన వరంగల్ కమిషనరేట్లో ప్రజలతో ఉన్నట్టు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ఇనిషియేటివ్ చేస్తున్నా కూడా మేము ఎన్బిడబ్ల్యూస్ అనేవి 100% ఎన్బిడబ్ల్యూ ఎక్స్క్లూడ్ చేయాలని చెప్పేసి కమిషనరేట్ ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్గా మేము చేయగలిగాం. ఎందుకంటే చాలాసార్లు నేరాలు జరగడానికి కారణము అక్యూజ్డ్ బయట ఉండడం వల్ల, లేకపోతే అది ఇంకా నేరపడుతుండడం వల్ల జరుగుతుందని మనం చదివినప్పుడు ఆ చదవడం వల్ల వచ్చిన లాభమే ఈ కమిషనరేట్ ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్ చేశారు. కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో మళ్ళీ కేసులు వస్తాయి, మళ్ళీ వస్తాయి, ఎన్బిడబ్ల్యూ వస్తాయి, మళ్ళీ ఎక్స్క్యూట్ చేయాల్సి వస్తుంది. అలానే మేము చైన్ స్నాచింగ్ ఫ్రీ కమిషనరేట్ కూడా ఒకసారి చేయగలిగాం. అది కంటిన్యూ కూడా చేస్తున్నాం. మనం శ్రావణ మాసంలో చాలా చైన్ స్నాచింగ్స్ అవుతాయి. మహిళలకు ఎంతో పవిత్రమైనటువంటి మంగళసూత్రం చాలాసార్లు జరిగాయి. మొన్నటిసారి మనం ఒకే అఫెన్స్ కాకుండా చూడగలిగాం. అంటే చదవడం వల్ల మనిషి యొక్క ఏ విషయాల మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఫెల్ట్ నీడ్స్ అంటాం. సమాజం ఉన్నటువంటి అవసరాలు ఏంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇంప్రూవ్ చేయడానికి దాంట్లో అవసరాలు ఏంటి చదివితేనే నాకు అర్థమవుతుంది. అలానే మేము బస్తీ మిత్ర కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో నేర ప్రభుత్వమైన వ్యక్తులు ఎక్కువ ఉన్నారు, దానివల్ల చాలా నేరాలు జరుగుతున్నాయి. మహిళలపైన నేరాలు జరిగిన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేకపోయినారు. మేము ఇంట్రాగేషన్ చేసినప్పుడు తెలిసింది. అవి చూసి ఏంటి ఇలానే వదిలిపెడితే ఇలానే క్రైమ్ పెరిగిపోతుంది, వాళ్ళకు కూడా మంచి స్థానం ఇస్తే ఇటువంటి క్రైమ్ తగ్గిపోతుంది. ఒక స్మార్ట్ సిటీగా ఆవర్తించిన ఈ వరంగల్ నగరాన్ని ఇంకా మనం హోదా అందుకున్న వరంగల్ నగరానికి సరైనటువంటి ఒక పీస్ఫుల్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ సొసైటీగా చేయాలంటే మనం ఏం చేయాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్కడ వ్యక్తులందరూ తీసుకెళ్ళి మేము బస్తీ మిత్ర కార్యక్రమం చేపట్టి 179 మంది వ్యక్తులకు ఒకటే రోజు మేము ఉద్యోగం ఇప్పించగలిగాం. ఇవన్నీ సమాజం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతాయి. మీరు ఎలాగైతే సద్విమర్శ చేశారో, ఎలా అయితే విమర్శనాత్మకంగా గ్రంథం రాస్తారో, ఒక వ్యాసం రాస్తారో, అలానే మేము సమాజాన్ని చదవాలి. మేము సమాజం చదివినప్పుడే, ప్రతిస్పందించినప్పుడే మేము సరైనటువంటి పోలీసింగ్ అందించగలుగుతాం. ఇప్పుడు ఈ మహానగరం ఎంత గొప్పదంటే హైదరాబాద్లో కానీ వేరే దేశంలో ఎక్కడ లేని రకంగా మీరు ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ మాకు ఇచ్చారు. 10,500 సీసీ కెమెరాలు, 10,500 సీసీ కెమెరాలను మేము 7-8 నెలల్లో పెట్టాం. ఆల్మోస్ట్ 8-9 మంత్స్లో పెట్టాం. ఇది హైదరాబాద్లో కూడా జరగలేదు. నేను హైదరాబాద్లో పనిచేశాను. అక్కడికన్నా ఇక్కడ చాలా ఎక్కువగా చైతన్యవంతమైన ప్రాంతం కాబట్టి ఎక్కువగా ప్రతిస్పందించారు. అటువంటి నేను ఒకసారి ఒక ప్రోగ్రాంలో అంబశేన గారిని కలవడము, మిమ్మల్ని కలవడము, అందరినీ కలిసినప్పుడు మీతో సాన్నిధ్యం పెంచుకుంటే నాకు ఈ వరంగల్ నగరం పైన అవగాహనతో పాటు సాహిత్యం పట్ల నాకు చదవడం అయితే ఇష్టం, కానీ దాన్ని రాసే క్రమంలో నేను పెట్టలేదు. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అసలు చాలా కష్టం. వస్తే మళ్ళీ నేనే మా సన్ కానీ వైఫ్ కానీ నేను అవుతారు, ఏంటి హ్యాండ్ రైటింగ్ అసలు మీకని అర్థమైంది అంటారు. సో అది మళ్ళీ రాస్తే మళ్ళీ దాన్ని ఎలా టైప్ చేస్తారో ఆయన ఎంత కష్టమైంది, నేను కూర్చొని అన్నీ చేయాలి. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నో అట్లీస్ట్ ఐ ఫోకస్ ఆన్ రైటింగ్ సంథింగ్ బెటర్. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. రాయడం కాకుండా మనం మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు రాసి, లేకపోతే దాన్ని టెక్నాలజీ పరంగా కూడా దాన్ని మనం ప్రింట్ రూపంలో తీసుకొచ్చేసి చేయొచ్చు. తప్పకుండా మీరు అన్నటువంటి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆజ్ఞ నేను చెప్తున్నాం. ఎందుకంటే ఈ అన్ని కార్యక్రమం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను అంటే ఇది ఒక చరిత్ర కలిగిన ప్రదేశం. మనం ఎప్పుడు చదివినా కానీ ఇక్కడ నివసించారు పెద్ద పూర్వకాలం నుంచి కూడా, కాకతీయుల కాలం ముందు నుంచి కూడా మనుషులు నివసించేటువంటి ప్రాంతాలకు మన ప్రపంచంలో దేశంలో చూసుకుంటే వరంగల్ ఎప్పుడు గుర్తింపబడింది. అంటే ఇక్కడ మంచి వాతావరణం ఉంటే, మంచి వనరులు ఉంటే, అన్ని రకాల అభివృద్ధి చెందినటువంటి ఒక రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడే ప్రాంతంలోనే ఇటువంటి జరగడం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అందిపుచ్చుకొని ఇవి జారిపోకుండా చూడాలనేదే ఉద్దేశం.
అందుకోసమే మీరు చేశారు ఈ విమర్శన అన్నారు. విమర్శన చేసినప్పుడు ఏమవుతుందంటే రాసే వాళ్ళకు కూడా అరే నేను రాసింది రేపు నన్ను విమర్శిస్తారు కాబట్టి నేను సక్రమంగా రాయాలి, నేను సక్రమంగా నేను ప్రజెంట్ చేయాలి, అన్ని విషయాలు కూడా స్పష్టంగా నేను నన్ను ప్రతిస్పందించాలి నా భావాలను అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి మంచి రచన రావడానికి ఇది కూడా చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఈ సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థను నేను అభినందిస్తున్నాను. 20 సంవత్సరాలు కంటిన్యూస్గా చేయడం ఒక గొప్ప విషయం. ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు సంవత్సరాలు చేయొచ్చు. కానీ 20 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసి వక్తలలో మన రచయితలలో కూడా ఒక మా గుర్తింపు వస్తే రచయితలు నమ్మకం కల్పిస్తూ మేము సరిగా రాయకుండా నన్ను విమర్శనాత్మకం కాకుండా ఒక్కొక్కసారి నా రచనల వల్ల నెగిటివ్ ప్రభావం సమాజంలో పడుతుందేమో అనే ఆలోచనతో ఉన్నప్పుడు సరైన రచన రావడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం తప్పకుండా చేపట్టాలి. ఇప్పుడు భ్రమర కీట న్యాయం అంటారు కదా, అట్లనే మీ పక్కన తిరుగుతూ ఉంటే మేము కూడా సాహిత్యం ఉన్నటువంటి మకరందం మాకు వస్తుంది కావచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసిన నాకు చాలా సంతోషం. నేనే సంతోషం. ఇక్కడ రావడం నాకు లాభం జరిగింది. ఇక్కడ రావడం నాకు ఈ టైంలో నేను సరిగా వాడుతున్నటువంటి అవకాశం వచ్చింది. అందుకోసం ఆ ఇన్స్పెక్టర్ గారు కూడా బయట ఉంటే మీరు వచ్చి లోపల ఉండండి, నేను ఇంత సంతోషంగా ఉంటున్నాను, మీరు కూడా ఉండాలి చెప్పాను. అంటే ఇది మనము ఎక్స్ప్రెస్ చేయలేము. మనకున్న చాలా రకాలైన పనులలో రకరకాల ఆలోచనలు ఎప్పుడూ మనం యాక్టివిటీలో ఉంటాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మనం రిజనరేట్ చేస్తుంది. మనం ఇంకా బెటర్ వేలో మనం చేయగలిసిన కార్యక్రమాలు వేస్తాయి. ఎందుకంటే మనం క్రికెటర్స్ చూస్తాం, వాళ్ళు కబడ్డీ ఇలాంటి గేమ్, ఫుట్బాల్, ఇక ఏదో వేరే గేమ్ అంటే రెగ్యులర్ స్క్వాష్ లాంటిది ఆడితే ఏమైందంటే రెగ్యులర్ యాక్టివిటీ నుంచి కొంచెం భిన్నంగా చేస్తే ఏంటంటే మన స్కిల్స్ పెరిగితే అందులో ఉన్నటువంటి వాళ్ళటువంటి సృజనాత్మకత లేకపోతే వాళ్ళటువంటి జెన్యూన్ నాలెడ్జ్ బేస్ ఏంటిదని మనం తెలుసుకొని మనం కూడా ప్రక్రియలో బాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇది చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ విజయవాడలో ఉన్నప్పుడు మా పోలీసు చిన్న ఉంటాయి. మేము అక్కడ సంకల్ప్, డీసీపీ విజయవాడ సంకల్ప్ అనే మా పోలీస్ న్యూస్ లెటర్ ఒకటి చేసాం. అలానే నేను మహబూబ్నగర్ వేసుకున్నప్పుడు అంటే నేను రాయలేదు, మా వాళ్ళు ఉంటారు, నేను కొంచెం కరెక్షన్ చేసుకోవడం ఎడిటర్గా ఉండి తప్పులు రుద్దు చేసేవాళ్ళం. అలానే సుపత అని చెప్పేసి ఒకటి మహబూబ్నగర్ ఉన్నప్పుడు కూడా చేసాం. అంటే మా పోలీసులో కూడా ప్రతి జిల్లాలో కూడా ఉండేది అప్పట్లో ఒక న్యూస్ లెటర్ ఉండేది, ఎవ్రీ మంత్ వచ్చేది. అది రాను అది వెళ్ళిపోయాయి. సురక్ష ఉంది, సురక్ష రాష్ట్రం మొత్తానికి ఉంది, సురక్ష ఉంది. ఇప్పుడు అది మా డీజీపీ గారు దాని సంపాదకులు ఉంటారు, ఇంకొక 2 అధికారులను పెట్టి దాన్ని రన్ చేస్తారు. సురక్ష ఉంది. మా ప్రొఫెషనల్ ఇష్యూస్తో పాటు మిస్టర్ వ్యాస్ మేడం, వ్యాస్ గారు తెలుసు కదా మీకు, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మేడం గారు ఇప్పుడు అందులో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. తర్వాత మా పోలీసులో ఉన్నటువంటి సందేహాలు తీర్చడానికి కూడా ఒక ఎక్స్పర్ట్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్తో కూడా వాటిని ఇవ్వడం, ప్రొఫెషనల్గా సాహిత్యపరంగా అవన్నీ ఈ సురక్ష మ్యాగజైన్ కూడా చేస్తుంది. అది ప్రతి మీరు కూడా చదవచ్చు. మా పోలీస్ సర్క్యులేషన్ కోసం కాదు, యాక్చువల్గా సివిలియన్స్ కూడా ఇవ్వాలి అనేది దాని ఉద్దేశం. సో అందుకోసమే ఇటువంటి సౌహృదయాలు అన్నట్టు మీ అందరితో నేను టైం స్పెండ్ చేయడం, పెద్దవాళ్ళని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మీరు చెప్పినట్టుగా నేను కూడా రాయడం మొదలుపెట్టాను. చదవాల్సిన బాధ్యత మీది. చిన్న కథలతో ఫర్ మై వైఫ్ రైట్స్ బెటర్ దెన్ వాట్ ఐ కెన్. ఇన్ఫ్యాక్ట్ షీఈస్ గుడ్ రైటర్ ఆల్సో, బట్ ఆమె పబ్లిష్ చేయలేదు. చిన్న కథలు రాస్తూ ఉంటుంది. ఆమె ఆంగ్ల భాషలో రాస్తూ ఉంటుంది, కాబట్టి తెలుగులో రాయమని చెప్తాను. అట్లీస్ట్ నేను రాయకుండా కానీ ఒకరిని ఎంకరేజ్ చేశాను ఇంట్లో. ఐ లాస్ట్ మై వైఫ్ టు కమ్ అప్ విత్ దట్ బుక్. షీ ఈజ్ రైటింగ్ సమ్ 7-8. అంటే కంటిన్యూస్గా ఒక పెద్ద బుక్ రాయడం ఒక కష్టం అవుతుంది. హౌస్ వైఫ్ ఉన్నప్పుడు హోమ్ మేకర్ బేసికలీ. నేను ఇష్టం ఉన్నట్టు బయట తిరగడానికి, మీతో టైం స్పెండ్ చేయడానికి కారణం ఆమె. నా కష్టం అంతా ఆమె చూసుకుంటుంది, పిల్లల్ని చదివిస్తూ ఆమె చేస్తుంది. కాబట్టి నేను టైం స్పెండ్ చేయగలుగుతాను. ఆవిడతో అట్లీస్ట్ రాయిస్తాను. నేను రాయకున్నా కానీ డెఫినెట్గా ఆవిడతో ఈ నెక్స్ట్ ఇయర్ వరకు ఆ బుక్ ఆమె 8-9 స్టోరీస్ రాశారు. నేను ఒకసారి అప్పుడప్పుడు నాకు ఆమె స్టోరీ మధ్యలో చెప్తారనమాట, ఇలా బాగుందా బాగాలేదా అని చెప్పేసి. సో బాగాలేదని చెప్పలేం కదా, ఇంకా చాలా బాగా రాస్తారు ఈ రైట్స్. ఎందుకంటే ఆమె ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసినప్పుడు కూడా షీ స్కోర్డ్ వెరీ హై మార్క్స్. తక్కువ చదివినా కానీ ఎక్కువగా ప్రజెంట్ చేసేటువంటి ఎబిలిటీస్ ఉన్నాయి. అంటే టైం స్పెండ్ చేయలేకపోయినా చదువుల మీద.
So definitely I'll encourage her to come up. Maybe 1 or 2 years we will see her book. వరంగల్లోనే ఇక్కడ దాన్ని రిలీజ్ చేద్దాం. థ్యాంక్ యూ. నాకు ఇన్స్పిరేషన్ మీ అందరికీ. నాకు మంచి టైం ఇక్కడ స్పెండ్ చేశాను. మీ అందరికీ నమస్కారం తెలుస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సందర్భం కాకపోయినా ఒక చిన్న మాట ఆయన గురించి చెప్పాలి. ఆయన చెప్పడం మర్చిపోయారు. ఆయన కమిషనర్గా రాగానే ఒక చిన్న పని చేశారు. వాట్సాప్ చూసేవాడు ఎంతమంది ఉన్నారు? పోలీస్ వాట్సాప్ స్టార్ట్ చేశారు ఆయన. అమ్మ దొరకారనుకున్నాను నేను అప్పుడు. అనుకొని ఇమ్మీడియట్గా నాకున్న సమస్య ఒకటి రాసి పంపించాను తెలుగులో వాట్సాప్లో. అదేంటంటే కాజీపేట రైల్వే స్టేషన్లో ఆటో వాళ్ళు చేసే పెట్టే ఇబ్బందుల గురించి. అది రాసిన 15 నిమిషాలకి నాకు నమస్తే సార్, మీరు డాక్టర్ ప్రసాద్ గారు అని ఫోన్ వచ్చింది. సిఐ గారు ఎస్ఐ గారు ఎవరో ఫోన్ చేశారు. సార్ మీకు వారం 10 రోజుల్లో మీకు రిజల్ట్ చూపిస్తాను సార్, మీరేమీ బెంగపడకండి, థ్యాంక్ యూ సార్ అని పెట్టారు. నేను ఆశ్చర్యపోయాను. అది చాలా ఉపయోగం సార్. దానివల్ల సరే 100% సాల్వ్ అవుతాయని మనం చెప్పలేము, కానీ మీకు కూడా సాధ్యం కావచ్చు. కానీ కొంతలో కొంత మీ దృష్టికి రావడం ఫస్ట్, సాల్వ్ కావడం సెకండరీ. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. అది ఇప్పటికీ ఉంది, అప్పుడప్పుడు నేను టచ్ చేస్తున్నాను. అది చాలా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకు హామీ ఇచ్చారు, మీరు ఇక్కడ ఉండగానే ఒక మంచి పుస్తకం రాయాలి, అది ఇక్కడ ఆవిష్కరింపబడాలి. ఇప్పుడు ఈ పారితోషిక దాత వేణుగోపాల్ గారు మాట్లాడాలి. వేదిక అలంకరించిన పెద్దలు, సమావేశానికి వచ్చిన సహృదయులు, వాతావరణం బాగాలేకున్నా ఇంతమంది వచ్చిందంటే చాలా సంతోషంగా ఉన్నది. మేము 20 మంది కంటే ఎక్కువ రారని మెంటల్గా ప్రిపేర్ అయినాం. అయితే మన హనుకొండలో లక్ష్మణ అనేసరికి మనకు మూర్తి గారు వస్తే అలవాటు ఉన్నది సార్ హనుకొండ వాళ్ళకి ఎక్కువగా. కానీ లక్ష్మణ చక్రవర్తి గారికి శుభాకాంక్షలు మొట్టమొదలు. మీరు పురస్కారం గ్రహించినందుకు కూడా ధన్యవాదాలు. తర్వాత పురస్కారాన్ని పంపించిన అందరికీ కృతజ్ఞతలు, మా జడ్జెస్ కూడా. అయితే సార్ ఇప్పటివరకు మనం రచయిత గురించి మంచిగా విన్నాం. అయితే ఈ పురస్కారం ఎందుకు ఇవ్వాలి అనే తలంపు వచ్చింది, లేకపోతే వాళ్ళ పేరు మీద ఎందుకు ఇవ్వాలి అనే దానికి కొద్దిగా మంది ఉంటారు. లేకపోతే సార్ అనే కొత్త కాబట్టి ఒక 2 నిమిషాలలో మాట్లాడమని చెప్తే మీకు ఒక 2 minutes ఎక్కువ తీసుకోండి సార్. ఎందుకంటే ఎవరి పేరు మీద తీస్తున్నామో వాళ్ళ గురించి మనకు కొంచెం అవగాహన ఉంటే బెటర్. ఈ వద్దిరాజు సోదరులు పెద్ద ఆయన పేరు సీతారామచంద్రరావు గారు, మా పెద్ద ఆయన గారు. కూర్చుని ఆయన రాఘవరంగారావు గారు. ఇద్దరి మధ్యలో 7 years గ్యాప్. వాళ్ళు ఇరుగుర్తి అని ఇక్కడ ఉంటుంది సార్, తొర్రూరు నెల్లికుదురు దగ్గర ఉంటుంది. మా నాయనమ్మ గారు రంగనాయకమ్మ గారు, ఆమె చందుపట్ల, నల్గొండ జిల్లా చందుపట్ల, వాళ్ళు దేవులపల్లి అడ్మిట. మా నాన్నగారు 4 సంవత్సరాల నుంచి అప్పుడే రామాయణం, భారతం అన్నీ మొత్తం తెలుగు సాహిత్యం నేర్పింది తల్లి. అయితే వీరిద్దరికీ 7 years తేడా ఉన్నా కానీ గ్రాస్పింగ్ పవర్ కానీ ఈ ఐక్యూ అన్నీ సిమిలర్గా ఉండేది. హ్యాండ్ రైటింగ్ దగ్గర నుంచి. మా నాన్నగారు పెంపకం వేళ్ళు పక్కిళ్ళే, అయినా కానీ ఇద్దరు కలిసి ఉండేది. వీళ్ళు 1922లో ఒక తెలుగు పత్రికని వారపత్రిక స్టార్ట్ చేశారు. వాళ్ళు సైకిల్ మీద నల్లగొండ, కోదాడు, జగ్గేపేట ఇట్లా పోయి డిస్ట్రిబ్యూట్ చేశారు సార్. అయితే వాళ్ళు మంచి శ్రీమంతులు, వాళ్ళు మంచి భూములు ఉండే, అంత ఉండే, ఏ అవసరం లేదు. కానీ వాళ్ళు కేవలం సమాజం హితం కోరే ఆ పత్రిక నడపటం, ఇక ఇంట్లో ఆచారాలు పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళకి వేదాలు నేర్పటం, అయితే ఎవరైతే మన జీవన కొరకు ఈ కార్యక్రమాలు నేర్పడం అట్లా ఉండేది. ఎండాకాలం సెలవుల్లో అప్పుడు మార్చినప్పుడు ఎట్లుండేదంటే సార్, BOL DOL అని ఎగ్జామ్స్ ఉండేది సార్. వాళ్ళు MA తెలుగుతో రాస్తే వాళ్ళకి లెక్చర్ ఈ జాబ్ వచ్చేది ఉండేది సార్. ఎండాకాలం సెలవుల్లో ప్రతిసారి ఒక 3-4 ఉంటుండేది. 2 నెలలు 3 నెలలు ఎండాకాలం సెలవుల్లోని వాళ్ళు MA ఎగ్జామ్ రాసి మంచి స్థితిలో అయితే ఇప్పుడు జనరేషన్ గ్యాప్ రావడంతో వాళ్ళ గురించి పెద్ద చెప్పేటోళ్ళు తక్కువైపోయింది సార్. మా చిన్నప్పుడు మేము ఏదైనా ఫంక్షన్ పోతే అరే రాఘవరావు చిన్న ఆయన కొడుకు లేకపోతే మామయ్య కొడుకు అని ఇక వాళ్ళు భుజం మీద చేసి ఆ ఫంక్షన్ అయ్యేంతవరకు వదిలిపెట్టు. మాకు బయట పిల్లలతో ఆడుకోవాలని మాకు ఉండేది, వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టకపోయారు. మా ఫ్రెండ్స్ ఏంద్రా ఎప్పటికి పెద్దోళ్ళతో తిరుగుతూ మా ఎప్పుడు రావరాదని వీళ్ళే కాంప్లైంట్ ఉంటుండేది. అది సార్. అయితే వాళ్ళు ఒక 83 పుస్తకాలు మాకు దొరికినాయి సార్. వాళ్ళ పేరు మీద ఒక ఏదైనా ఒకటి ఛాలెంజ్ తపన ఉన్నప్పుడు మాకు ఈ సౌహృదయ వేదిక దొరికింది.
నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుంది సార్. ఈ 2-3 రోజులు చాలా వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ జ్ఞాపకం వస్తుంటుంటారు సార్. వాళ్ళ పెద్దల గురించి మా అక్కయ్యలు వాళ్ళ గురించి చెప్తుంటుంటే అవి ఎంత సంతోషం అనిపిస్తుంటే అంత వాళ్ళ పేరు మీద ఒక మంచి అవార్డు ఇవ్వాలనే సంకల్పం. అయితే దీనికి పూర్తి న్యాయం చేసేది మాత్రం మా సౌర్దయ సార్. ఎంత బ్రహ్మాండక సెలెక్షన్ కానీ స్క్రీనింగ్ కానీ ప్రతిదీ బాగుంటుంది. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు సార్. సార్ ఇప్పుడు అవార్డు గ్రహీత డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి గారు మాట్లాడాల్సింది. సభా సరస్వతికి నమస్సులు. వేదికను అలంకరించిన పెద్దలు, వరంగల్ జిల్లా కమిషనర్ శ్రీ సుధీర్ బాబు గారికి, అధ్యక్షులు ప్రసాద్ గారికి, నా సాహిత్య విమర్శ వ్యాసంగానికి మొదలుపెట్టేప్పుడు ఏ ఆలోచన ఉందో తెలియదు, కానీ మొదలుపెట్టిన తర్వాత ఆదర్శ రూపంగా నేను భావించే ఇద్దరు కోవెల ద్వయం, కోవెల సంపత్ కుమారాచారి గారు, కోవెల సుప్రసన్నాచారి గారు. కోవెల సుప్రసన్నాచారి గారికి, ఆచార్య బన్నా ఐలయ్య గారికి, పురస్కార ప్రదాత వేణుగోపాలరావు గారికి, వేదిక ముందున్న గురువులు ఆచార్య లక్ష్మణమూర్తి గారికి. సార్ లక్ష్మణమూర్తి అన్నప్పుడల్లా నేను కాదయ్యా అని అంటున్నారు, కానీ మీ బింబమే సార్ ఇక్కడ ప్రతిబింబంగా ఉన్నది. ఈ ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఈ మధ్య ఒక సందర్భంలో నారాయణ రెడ్డి గారి 80వ జన్మదిన సందర్భంలో ఉపన్యాస పరంపరలో కూడా వారి విమర్శ మీద మాట్లాడమన్నారు. సరే, 1-2 సందర్భాల్లో వారు ఎదురుగా మాట్లాడాను, కానీ నా ముఖం గుర్తుంచుకునేంత స్థితి ఏం లేదు అక్కడ. మాట్లాడిన తర్వాత మాకు లక్ష్మణమూర్తి గారని బాగా తెలుసు వరంగల్లో అని మొదలుపెట్టి నన్ను లక్ష్మణమూర్తి అనే అన్నారు. కాబట్టి మీ ఛాయ నా మీద అట్లా ప్రసరిస్తున్నది సార్. థ్యాంక్ యూ. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నవీన్ గారికి. మళ్ళీ ఇంకో ప్రతిబింబం కూడా ఉంది ఇక్కడ. మా నాన్నగారి వాళ్ళ మథుర బృందావనంలో ఉన్నారు, మా చిన్నాన్నగారు ఇక్కడ ఉన్నారు, వరదరాజం గారు. అట్లాగే మా నాన్నగారి అమ్మ తరఫు బంధువులు, మా నాన్నగారికి మేనత్త కొడుకు కొమాండూరు శేషాద్రి గారు. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు. నిజానికి ఈ లిస్టు పెట్టకపోతే ఏమవుతుండేనో నాకు తెలియదు, కానీ ఈ లిస్టు పెట్టిన తర్వాత నాకు భయం వచ్చింది. ఇందులో ఉన్న వాళ్ళందరూ చాలా చాలా పెద్దవాళ్ళు, చాలా కృషి చేసినటువంటి వాళ్ళు. ఆ వరుసలో విమర్శ పురస్కారం అందుకున్న, తొలి పురస్కారం అందుకున్న వారు ప్రత్యక్షంగా నాకు పాఠాలు చెప్పినటువంటి గురువు ఆచార్య ఎస్వి రామారావు గారు. 2వ పురస్కారం అందుకున్నటువంటి వారు జయప్రభ గారు. స్త్రీవాద సాహిత్యంతో సాహిత్య విమర్శ ప్రారంభించిన అన్నమయ్య పదాలపైన మంచి కృషి చేసినటువంటి వ్యక్తి అంటే 2వది. ఆ తరువాత కాలువ మల్లయ్య గారి కథలపైన సాహిత్య విమర్శ గ్రంథం రాసినటువంటి గురుతుల్యులు మిత్రులు ఆచార్య బన్నా ఐలయ్య గారు. అంటే సాహిత్య విమర్శ మాత్రమే నేను ప్రస్తావిస్తున్నా. ఈ 3 కూడా సిద్ధాంతాల రాద్ధాంతాల జోలికి వెళ్లకుండా సాహిత్యం మాత్రమే ప్రధానం అని భావించి అలా ఆ రూపంలో సాహిత్య విమర్శ చేసిన గ్రంథాలు ఈ 3 కూడా. అభివీక్షణం కావచ్చు, మార్గణము కావచ్చు, ఆ తర్వాత వచ్చిన కాలువ మల్లయ్య గారి కథల మీద వచ్చిన పుస్తకం కావచ్చు. అంటే సైద్ధాంతిక నేపథ్యం కంటే కూడా సాహిత్య నేపథ్యంతోనే ఆ రచనా మార్గం అంతా కూడా జరిగింది. అలాంటి వరుసలో ఈ పురస్కారాన్ని ఇప్పుడు భయం వేస్తోంది. ఇప్పటిదాకా ఏం భయం లేదు. ప్రైవేట్ కాలేజీలో ఒక 13 సంవత్సరాలు పనిచేసినప్పుడు సాహిత్య విమర్శ మీద నేను విమర్శ మీద
ఏదో ఇష్టం కొద్దీ విమర్శ పాఠం చెప్పమన్నారు, అనేక సందేహాలు, వాటన్నిటినీ తీర్చుకుంటూ వెళ్తున్న దశలో 1-2 పుస్తకాలు వేయటం, అనుకోకుండా ఆ పుస్తకాలకి విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక గుర్తింపు రావటం, ఇవన్నీ కూడా అలా జరిగిపోయినాయి. కానీ అప్పుడు నేను భయపడలేదు, నాకు తెలిసింది చేస్తున్నా, అయిపోయింది. అప్పుడు యూనివర్సిటీలో లేం కదా, ఏ భయం లేదు, ఏ పనన్నా చేసుకుంటూ వెళ్ళొచ్చు. కొంచెం యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కువ చేస్తున్నావు అనేది కొంచెం వస్తుంది. సరే, అందుకని అవన్నీ తట్టుకుంటూ ఇప్పుడు నా వ్యాసంగం మాత్రమే ఉండాలి అనే ఒక ప్రయత్నంలో మెల్లగా నడుస్తూ ఉన్నాను. ఈ ప్రతిబింబం పుస్తకం నిజానికి విశ్వవిద్యాలయంలోకి నేను అడుగుపెట్టిన తర్వాత ప్రింట్ చేసిన, ఇందులోని వ్యాసాలన్నీ కూడా నేను విశ్వవిద్యాలయంలోకి అడుగు పెట్టడం కంటే ముందే రాసినవి. ఆ స్థితి ఆ వ్యాసాల్లో ఉంది. సరే, సాహిత్య విమర్శ ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు మాట్లాడుతూ సృజన విమర్శ 2 పార్శ్వాలు అన్నారు. నేను 3వ పార్శ్వం ఎన్నుకున్నాను, విమర్శపై విమర్శ. సాహిత్య లోకంలో సృజన గురించిన అంచనా వేసేటటువంటి విమర్శకులు ఉంటున్నారు, కానీ విమర్శ ఏ పద్ధతిలో నడుస్తోంది అని చాలా తక్కువ సందర్భాల్లో చర్చకు వచ్చింది. అలా ఇక్కడ ఉండేటటువంటి కోవెల ద్వయం, అట్లాగే కేదవరం రామకోటి శాస్త్రి గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, కాత్యాయని విద్మహే గారు, ఇప్పుడు బన్నా ఐలయ్య గారు, ఇట్లాంటి ఒక తరం అలా ఆలోచిస్తూ నడుస్తూ ఉంది. ఆ క్రమంలో నాదైన ఒక మార్గాన్ని నేను ఎన్నుకొని నేను ముందుకు వెళ్ళటానికి మా గురువులందరూ కూడా సహకరించారు. సహృదయ సంస్థ ఈ అవార్డు లాంటిది ఒకటి ప్రకటించిన తర్వాత ఒక ఆయన పేరడీల మీద PhD చేసిన ఆయన, చాలామందికి అర్థమై ఉంటుంది, ఆయన మెసేజ్ పెట్టారు, సహృదయుడివి అయినందుకు శుభాకాంక్షలు అని. సహృదయుడివి అయినందుకు శుభాకాంక్షలు అని పెట్టారు. సార్ ఇప్పటికి గుర్తింపు వచ్చింది సార్ అని మళ్ళీ మెసేజ్ పెట్టిన. ఉన్న సహృదయతకి ఇవాళ గుర్తింపు వచ్చింది. ఇదే విమర్శ గ్రంథానికి ఒక 6 నెలల క్రితం ఇదే గ్రంథానికి కొలకలూరి ఇనాక్ సాహిత్య విమర్శ పురస్కారాన్ని కూడా ఇదే గ్రంథానికి నేను అందుకున్నాను. అంటే నాకు తెలియకుండానే ఇప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక మీద రాయాలి అని నాకు సూచన చేస్తున్నట్టుగా ఉన్నాయి ఈ పురస్కారాలన్నీ కూడా. ఐలయ్య సార్ మాట్లాడుతూ చాలా ప్రేమగా నా మీద చాలా మంచి మాటలన్నీ చెప్పారు. నిజానికి వారైనా సరే, నేనైనా సరే, ఇంకెవరైనా సరే చదువుకుంటూ వెళ్తున్న క్రమంలో వచ్చిన సందేహాలకి ఎవరినో అడిగి అలా వదిలిపెట్టేయకుండా దాన్ని పుస్తక రూపంలోకి లేదా వ్యాసం రూపంలోకి మలుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. వీడు రాస్తాడు అని లేదా ఈ విషయం ఇస్తే వీడు మాట్లాడతాడు అని నన్ను కోవెల సంపత్ కుమారాచార్య గారి దగ్గర నుంచి, జీవి సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి, ముదిగొండ వీరభద్రయ్య గారి దగ్గర నుంచి, ఆ వరుసలో ఇవాళటి దాకా నిన్న మొన్న వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో సాహిత్య విమర్శ పైన ఒక అంశం మీద నువ్వే మాట్లాడాలి అని పిలిచినటువంటి బన్నా ఐలయ్య గారి వరకు, అంటే ఈ విమర్శ మీద నువ్వు ఆలోచించు, నువ్వు ఉన్నావు కదా అని నిరంతరం నా ఆలోచనలకి పదును పెడుతున్నటువంటి వారి సౌజన్యమే ఈ పురస్కారం తప్ప నా సొంత తెలివి ఏమీ లేదు అని మనవి చేస్తూ, నిజానికి పుస్తకాలు 41, 42 వచ్చాయి అన్నారు, చివరికి 17 నిలబడ్డాయి అని అన్నారు. ఇంతకంటే మంచి పుస్తకాలు ఎవరో రాసే ఉంటారు, వాళ్ళు పంపించలేదు. ఆ పంపించని పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ పురస్కారాన్ని అందించినటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు కొందాజల కృష్ణమూర్తి గారు వచ్చి జ్ఞాపకాలు. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సుధీర్ బాబు గారికి సహృదయ అధ్యక్షులు కేఎల్వి ప్రసాద్ గారు జ్ఞాపక క్షాలతో నమస్కరిస్తారు.
అట్లాగే ఈనాటి కార్యక్రమంలో విశిష్టతగా పాల్గొన్నటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ ఠాకూర్ సమ్మాన్ పురస్కార గ్రహీత ఆచార్య కోయిల సుప్రసన్నాచార్యుల వారికి సహృదయ ఉపాధ్యక్షులు శ్రీ కళా రాజేశ్వరరావు గారు చాలు తర్వాత జ్ఞాపకం సత్కరిస్తారు.